హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే సూర్య, మమితా బైజు, రాధిక అండ్ రవీనా టండన్ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి టోటల్ గా 2 hours 40 minutes అలా ఉంటుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వెంకీ అట్లూరి. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే సూర్య ఒక రిచ్ మ్యాన్ అనమాట, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. తనకి ఏజ్ 42 అయిపోతుంది, బట్ తను పెళ్లి చేసుకోవడం అనమాట. డ్యూ టు సమ్ ఇష్యూస్, రీజన్స్ వల్ల పెళ్లి చేసుకోవడం, తనకి ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద. అలాంటి టైంలోని రాధిక వాళ్ళ మదర్ ఏమో నాకు అదే వారసుడు లేడు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అనమాట. సో దానికోసం అంటూ ఒక సొల్యూషన్ తీసుకొస్తాడు. సరగసితో ఒక కిడ్ని కూడా తీసుకొస్తాడు. దాని తర్వాత చాలా ఇష్యూస్ ఫేస్ అవుతుంది. ఏంటి ఆ ఇష్యూస్, అసలు మమితాకి సూర్యకి కనెక్షన్ ఎక్కడ ఏర్పడింది ఏంటి అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా జాలీగా వెళ్ళిపోతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఫుల్ ఫన్ అని నవ్వుతూ అలా హ్యాపీగా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్ అంతా చూసుకున్నట్లయితే. సెకండ్ హాఫ్ లో కూడా ఒక ఫస్ట్ 20-30 minutes చాలా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది. దాని తర్వాత కొంచెం లాగ్ అనిపించింది. ఒక 20-25 minutes ఆఫ్ పోర్షన్ చాలా స్లోగా వెళ్తున్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ గా సెకండ్ హాఫ్ లోని నాకు మన మూవీస్ ఉంటాయి కదా, లైక్ బృందావనం మూవీస్ కానివ్వండి, లేదా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ కానివ్వండి, ఆ మూవీస్ చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో ఇందులో కూడా నాకు అలాంటి ఫీల్ అనిపించింది అనమాట మనకి సెకండ్ హాఫ్ కొంచెం టైం వరకు. సో ఓవరాల్ గా అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా ఎంగేజింగ్ గా ఉంది. నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ గా అనిపించింది, అంటే కొంచెం కాదు చాలా బాగా బెటర్ గా అనిపించింది సెకండ్ హాఫ్ మీద. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ అంటే ష్యూర్లీ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. అందరూ చాలా బాగా చేశారు. అండ్ సూర్య చాలా బాగా చేశారు. బట్ చూడడానికి 42 years 43 years అతనిలా నాకు ఏమీ కనిపించలేదు. ఎక్కడో చిన్నగా వైట్ గడ్డం పెట్టారు అంతే తప్పించి తను అసలు అంత ఏజ్ లాగా అసలు కనిపించట్లేదు స్క్రీన్ మీద. అలానే మమితా బైజు కూడా చాలా బాగా చేశారు. అదేంటంటే ఫన్ లవింగ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ప్రతిదాన్ని జోవియల్ గా తీసుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా చేస్తారు అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో అలాంటి క్యారెక్టర్ చేశారు. బట్ కొన్ని ఎమోషన్స్ పోర్షన్స్ లో కూడా బాగానే చేశారు. డ్యూడ్ లాంటి మూవీస్ లో కొంచెం ఓవర్ గా ఎమోషన్ గా చూపిస్తారు కదా, అంత పోర్షన్ వరకు లేదు. బట్ తనకి ఇచ్చిన పోర్షన్ వరకు చాలా బాగా చేశారు. అందరికన్నా నాకు బాగా నచ్చింది రాధికవే. తనున్న టైం అంతా కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లోని మమితా బైజుకి అండ్ తనకి మధ్యలో ఉండే ఒక బాండింగ్ చూపిస్తారు. ఆ బాండింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ ఉన్నంత సేపు కూడా చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా అనిపించింది అనమాట ఆ సీన్స్ అన్ని కూడా. సో ఆ రైటింగ్ కానివ్వండి, అదంతా కూడా చాలా పెద్ద పాజిటివ్ అనే నాకు అనిపించింది. అండ్ రవీనా టండన్ ఉంటారు. నాకు ఆ క్యారెక్టర్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే ఉంటుంది, బట్ అంతగా అవసరం లేదేమో, ఆవిడున్న పోర్షన్సే కొంచెం లాగ్ ఏమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ మ్యూజిక్ అంతగా ఇంపాక్ట్ఫుల్ గా నాకేం అనిపించలేదు. ఓన్లీ బటర్ఫ్లై సాంగ్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్ ఒకటే కొంచెం బాగుంది అనిపించింది. మిగతాదంతా ఓకే. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది వెంకీ అట్లూరి. అదే ఆయన ప్రీవియస్ అదేది లక్కీ భాస్కర్ చేశారు కదా ఆయన. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా బాగా ట్రీట్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ ఏదో ఒక డిఫరెంట్, అంటే కంప్లీట్ గా ఒక డ్రామా టైప్ లో తీసుకెళ్లిపోయారేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. మెయిన్ గా ఈ ఫ్యామిలీ సీరియల్ డ్రామా ఉంటుంది కదా, సడన్ గా వారసుడు కూడా గుర్తొచ్చింది అనమాట. సో అలా కాకుండా ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ చేసి ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్ గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, సూర్యకి ష్యూర్ గా ఒక మంచి మూవీ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కరుపు కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఉండదు. అండ్ అంత యాక్టింగ్ స్కోప్ అవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్పేస్ లో ఉన్నట్టే ఉంటుంది కరుపు. దానికి ముందు కంగువా కానివ్వండి అంతగా బాగా రాలేదేమో. నాకు తెలిసి జైబీమే కొంచెం మంచిగా నేమ్ వచ్చింది అన్న మూవీ అనిపించింది పాస్ట్ 4 years 5 years లోని. సో ఈ మూవీ ష్యూర్ గా ఒక ఎమోషనల్ కానివ్వండి, ఫన్ కానివ్వండి, అన్ని విధాలుగా కూడా సూర్య పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి కాబట్టి, అండ్ సూర్య స్క్రీన్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ష్యూర్ గా ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. అండ్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక టాబు సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా
చాలా నీట్ గా ఎలా అంటే చాలా క్యూట్ గా రిప్రజెంట్ చేశారు. సో నాకు అది బాగా అనిపించింది. సేమ్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లోనే కాదలికు నేరమిల్లై మూవీ కూడా ఉంటుంది. అది కూడా సేమ్ ఇలానే. ఇది నేను తమిళ్లో చూశాను. సో నాకు లిప్ సింక్ అవన్నీ నార్మల్ గా ఉన్నాయి. బట్ తెలుగులో చూస్తున్న వాళ్ళకి కొంచెం లిప్ సింక్ కొన్ని ప్లేసెస్ లో లేదు అంటున్నారు, ఎందుకంటే అది వేరేగా ఉందని. సో అది మీరు థియేటర్ లో చూసి తెలుసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్.